Right, Ramarao, thanks for the update. మొత్తం టాబ్లెట్ ఇచ్చాయి. ఇస్తా మీరు ముందు స్పెసిఫిక్ పట్లేసుకున్నా సార్. నేను చూసుకుంటాను మేడం. ఆయన టేక్ కేర్, ఆయన అన్ని విషయాలు మేము జాగ్రత్త. అదే నూతా అంటున్నా, అదే కదా మాకు భయం, అందుకే ఉన్నాం. కూర్చోండి. అది మొత్తం టాబ్లెట్ ఇచ్చాయి. ఇస్తా మీరు ముందు స్పెసిఫిక్ పట్లేసుకున్నా సార్. నేను చూసుకుంటాను మేడం. ఆయన టేక్ కేర్, ఆయన అన్ని విషయాలు మేము జాగ్రత్త. అదే నూతా అంటున్నా, అదే కదా మాకు భయం, అందుకే ఉన్నాం. కూర్చోండి. అది మొత్తం టాబ్లెట్ ఇచ్చాయి. ఇస్తా మీరు ముందు స్పెసిఫిక్ పట్లేసుకున్నా సార్. నేను చూసుకుంటాను మేడం. ఆయన టేక్ కేర్, ఆయన అన్ని విషయాలు మేము జాగ్రత్త. అదే నూతా అంటున్నా, అదే కదా మాకు భయం, అందుకే ఉన్నాం. కూర్చోండి. అది మొత్తం టాబ్లెట్ ఇచ్చాయి. ఇస్తా మీరు ముందు స్పెసిఫిక్ పట్లేసుకున్నా సార్. నేను చూసుకుంటాను మేడం. ఆయన టేక్ కేర్, ఆయన అన్ని విషయాలు మేము జాగ్రత్త. అదే నూతా అంటున్నా, అదే కదా మాకు భయం, అందుకే ఉన్నాం. కూర్చోండి. అది మొత్తం టాబ్లెట్ ఇచ్చాయి. ఇస్తా మీరు ముందు స్పెసిఫిక్ పట్లేసుకున్నా సార్. నేను చూసుకుంటాను మేడం. ఆయన టేక్ కేర్, ఆయన అన్ని విషయాలు మేము జాగ్రత్త. నోటీస్ ఏం లేదా? నువ్వు లోపల కేసు ఉందో కేసు రండి, రాజులు కేసు రండి. పోసానిపై కేసు నమోదైంది. వైసీపీ ఓటమి తర్వాత ఇటీవల రాజకీయాలకు దూరంగా ఉన్నారు పోసాని. మీ పేరు మేడం? సార్ మీకు నోటీస్ ఇస్తున్నాం సార్. మాకు అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేస్తున్నాం, నోటీస్ ఇస్తున్నాం. నోటీస్ వద్దు, నేను చేయను. నోటీస్ మాకు నోటీస్ తీసుకోండి మేడం, నోటీస్ తీసుకోండి మేడం. తీసుకోవద్దు. తీసుకోండి మేడం, మీరు అరెస్ట్ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. ఇక పోసాని అరెస్టుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజబాబు నాయుడు తెలుసుకుందాం. రాజబాబు, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై రాజమండ్రి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా 2022 సంవత్సరంలో కేసు నమోదయ్యింది. అప్పటి నుంచి కూడా పోలీసులు అరెస్ట్ చేయలేదు. అంటే ముఖ్యంగా చూస్తే కనుక 2021 సంవత్సరం సెప్టెంబర్ నెలలో జనసేన అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ వైసీపీ పాలనలో పాడైపోయిన రోడ్లను బాగు చేయాలని జనసేన నేతలకు పిలుపునిచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ శ్రమదానం చేయాలని పిలుపునివ్వడంతో అప్పట్లో పోసాని కృష్ణమురళి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై జనసేన రాజమండ్రి సిటీ అధ్యక్షుడు వై శ్రీనివాస్ రాజమండ్రి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో 2021 అక్టోబర్ లో ఫిర్యాదు చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో వైసీపీ నేతల ఒత్తిడి మేరకు అప్పట్లో 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో జనసేన నేతలు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు 2022 సంవత్సరం నవంబర్ లో పోసాని కృష్ణమురళిపై రాజమండ్రి 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అప్పటి నుంచి కూడా జనసేన నేతలు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసి పోలీసు అధికారులకు వినతి పత్రాలు అందజేసినప్పటికీ అప్పటి నుంచి అరెస్ట్ చేయలేదు. ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్పీని కూడా కలిసి పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయాలని వినతి పత్రం అందజేశారు. ప్రస్తుతం అయితే కనుక రాజమండ్రి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో పోసాని కృష్ణమురళిపై కేసు నమోదైంది. కేసుకు సంబంధించి పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయాలని జనసేన నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. నరేష్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజబాబు.